శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా కుజుడు చతుర్థ స్థానం సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతోనూ అలాగే బుధగ్రహం అష్టమాధిపతితో కలిసి ఉండడం జరుగుతుంది. ఇది జాతకుడికి స్థాన చలనాన్ని చెప్తుందన్నమాట. మరి ఏదన్నా ఒక పాపగ్రహం చతుర్థంలోకి వచ్చినా, అష్టమాధిపతి చతుర్థంలోకి వచ్చినా, వ్యయాధిపతి చతుర్థంలోకి వచ్చినా, చతుర్థాధిపతి వ్యయంలో కానీ అష్టమంలోకి వచ్చినా జాతకుడికి స్థాన చలనం కలుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థం మాతృస్థానం కాబట్టి తల్లిగారికి అనారోగ్యం కలగడం కానీ, వారికి మరేదైనా ఇబ్బందులు వ్యక్తిగత సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మదర్తో విభేదాలు, అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి విద్య విషయంలో సంపూర్ణంగా ఆసక్తి తగ్గిపోవడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, ఇతర విషయాల మీద ఆసక్తి పెరగడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి సంబంధించిన విద్యార్థులు ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం మంచిది. ఈ వృశ్చిక రాశి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కంపల్సరిగా పిల్లల మీద దృష్టి పెట్టనిచో ఈ సంవత్సరం విద్యా సంబంధించిన విషయాల్లో అనుకున్న గమ్యాన్ని చేరలేకపోవచ్చు. అలాగే వాహనాల విషయంలో సడన్గా వాహనాలు ప్రమాదం జరగడం కానీ, వాహనాలకి ఇబ్బంది కలగడం కానీ, మరేదైనా సమస్య కానీ రావడం జరుగుతుంది. ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో గృహాన్ని బాగు చేయించవలసి రావడం కానీ, ఏదైనా ఉన్న గృహాన్ని పూర్తిగా విక్రయించి కొత్త గృహం కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావడం, ఆస్తి పంపకం విషయంలో సమస్యలు రావడం, మీ స్థిరాస్తి ఇతరులు స్వాధీనం చేసుకుని వారికి ఖాళీ చేయకపోవడం, ఈ విధంగా మీ యొక్క ఆస్తిని మీరు అనుభవించలేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు సహనం కోల్పోయి చాలా వరకు స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఓర్పుతో మీరు సహనంతో ఉండడం మంచిది. ఇక ప్రధానంగా పంచమ స్థానంలో ఇంకొక 3 గ్రహాలు, శని, అలాగే రవి, అలాగే సప్తమ వ్యయాధిపతి, ఈ శుక్రగ్రహం, ఈ 3 గ్రహాలు 5వ స్థానం సంచారం వల్ల ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పనిసరిగా ఉంటుంది. లవ్ బ్రేకప్ జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ కుదుర్చుకున్న వివాహాలు వాయిదా పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. బట్ అయినప్పటికీ కూడా జాతకుడు కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వృత్తి సంబంధించిన విషయాల్లో సడన్గా ఉద్యోగంలో మార్పు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగ నష్టం కానీ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మీరు కళారంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, మరే వ్యక్తిగత స్త్రీలకు సంబంధించిన వృత్తుల్లో ఉన్న కొన్ని మార్పులు మీ వృత్తిపరంగా జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే అవకాశం ఉంది. ఇది సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలకి కంప్లీట్గా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఎవరో ఒకరు మీకు అండగా నిలబడి మిమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, మీకు బ్యాక్గా ఉండి మిమ్మల్ని కొత్త అవకాశాలు వచ్చే విధంగా మీకు ప్రోత్సహించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా స్త్రీలకి ఇది మంచి అవకాశం. మీలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే సమయం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అయితే కొన్ని విభేదాలు, కొన్ని విమర్శలు ఈ సమయంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకటైతే మనకి ఈ గురువు అష్టమ స్థాన సంచారం అంత అనుకూలమైన స్థితి కాదు. అయితే ధనాధిపతిగా అష్టమ స్థాన సంచారం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక శుభవార్త వినడం కానీ, ఆర్థిక పరంగా కొంత ధనలాభం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఏదో ఒక శుభవార్త ఈ వారం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మనకి ఉగాది, నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ రాహు, కేతు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా
అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనం కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో, ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికిలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి, అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.